హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాక్స్. ఈరోజు మనం డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కండెన్సర్ లీక్, ఇంటర్నల్ బాడీ లీక్ ఉన్నదాన్ని మనం ఎక్స్టర్నల్గా కండెన్సర్ వేసి ఏ విధంగా దీన్ని రన్నింగ్లో పెట్టామో ఈ వీడియోలో చూద్దాం. ఇదేంటంటే మనం ఆల్రెడీ ముందుగా చెక్ చేసుకున్నాము. ఇది 2-3 సార్లు గ్యాస్ లీక్ అయ్యింది. ఒకసారి గ్యాస్ చోక్ అయింది అనమాట. ఎందుకు గ్యాస్ లీక్ అయ్యిందని చెప్పి మనం వేరుగా దీనికి ప్రెజర్ అనేది పెట్టుకున్నాము. ప్రెజర్ పెట్టుకున్న తర్వాత ఇంటర్నల్ కండెన్సర్లో లీకేజ్ ఉందని మనకు ఫైండ్ అయ్యింది. దానికి మనం కండెన్సర్ అనేది రీప్లేస్ చేస్తున్నాము. ఇన్వర్టర్ సిరీస్లో చాలామంది కండెన్సర్ లీక్లు వస్తే అది ఇంకా అవ్వదు అది ఇది అని చెప్తున్నారంట. కానీ కొన్ని ఈ కండెన్సర్ అనేది రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ముందుగా కండెన్సర్కి వస్తున్న 2 పైపుల్లో ఒక పైపు డిశ్చార్జ్ పైప్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత సెక్షన్కి వచ్చిన ఇంటర్నల్ పైప్ ఉంటుంది కదా, సెక్షన్కి ఆ సెక్షన్ పైప్ కూడా ఎవాపరేటర్ పైప్ కూడా మనం బ్రేజింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి అది కూల్ అయిన తర్వాత రన్నింగ్లో పెట్టి డిశ్చార్జ్ అవుట్పుట్ ఉంటుంది కదా, ఒకటి మనం బ్రేజింగ్ చేసుకున్నాం, ఇంకో అవుట్పుట్లోంచి ప్రెజర్ వస్తుందా లేదనేది చెక్ చేసుకోవాలి. అంటే అది బ్లాకేజ్ కానీ లేదా కండెన్సర్ ఏదైనా డస్ట్ ఉన్నా అది అనేది రిమూవ్ అయిపోతుంది. లేదంటే ప్రెజర్ కంప్రెసర్ లేదా నైట్రోజన్తోనైనా దాన్ని ఫ్లష్ అవుట్ అనేది ఒకసారి చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత బాగానే వస్తుంది అనుకుంటే ఇంకో దానికి ఫిల్టర్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇంకో కండెన్సర్లో నుంచి ఇంకో అవుట్పుట్ వస్తుంది కదా, దానికి ఫిల్టర్ ఫిక్స్ చేసుకోవాలి. ఫిల్టర్కి మన ఇంటర్నల్గా వస్తున్న క్యాప్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అన్ని బ్రేజింగ్లు అయిపోయిన తర్వాత మనం ప్రెషర్ కంప్రెసర్తో లేదా నైట్రోజన్తో కానీ ప్రెషర్ అనేది పెట్టుకోవాలి. ప్రాపర్గా ప్రెషర్ అనేది పెట్టుకుని ఒక 1/2 అవర్ 1 అవర్ హోల్డ్లో ఉంచి దానికి నైట్రోజన్ మనం వేసిన దగ్గర బ్రేజింగ్లు చేసిన దగ్గర ఎక్కడైనా లీకేజ్లు ఉన్నాయో లేదా అనేది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి ఒకసారి. చూసారు కదా, 400 ప్రెజర్ అయితే మేము పెట్టాము. పెట్టి లీకేజ్ అనేది చెక్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ లీక్ లేని తర్వాత చూసారు కదా, ఎక్స్టర్నల్గా మనం కండెన్సర్ అనేది ఈ విధంగా రీప్లేస్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నల్ కండెన్సర్. మనం దీనికి ఎక్స్టర్నల్గా కండెన్సర్ అనేది వేసి రన్నింగ్లో పెట్టాము. లీక్లు ఏం లేని తర్వాత వ్యాక్యూమ్ బాగా పెట్టుకుని గ్యాస్ ఛార్జింగ్ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా వ్యాక్యూమ్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టాలి.
ఇలా గ్యాస్ అనేది ఎక్కించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మేము చెక్ చేయడం అయితే జరిగింది. టెంపరేచర్ రీచ్ అవుతుంది, -16 దాకా వచ్చింది. మీకైతే నేను -4 దాకా చూపిస్తున్నాను. ఇలా -16, 24 దాకా మనం వన్ డే అంతా వదిలిన తర్వాత ఈ విధంగా వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.